మహారాష్ట్ర సతారా జిల్లాలో ప్రభుత్వ వైద్యురాలి ఆత్మహత్య వ్యవస్థలు చేసిన హత్య అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. వైద్యురాలి మరణం బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వపు అమానవీయ వైఖరిని చాటుతోందని దుయ్యబట్టారు. ఎస్ఐ గోపాల్ బదానే తనపై పలుమార్లు లైంగిక దాడి చేశారని, అరచేతిలో సుసైడ్ నోట్ రాసి ప్రభుత్వ వైద్యురాలు ఫల్టాన్ పట్టణంలోని ఒక హోటల్ గదిలో ఉరివేసుకుని చనిపోయారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్ తనను మానసికంగా వేధించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఎస్ఐను సస్పెండ్ చేసిన ప్రభుత్వం నిందితులపై చర్యలకు ఆదేశించింది. వైద్యురాలి ఆత్మహత్యపై ఎక్స్లో పోస్టు చేసిన రాహుల్ గాంధీ ఆమె బలవన్మరణం సామాజిక స్పృహ ఉన్న ఏ పౌర సమాజాన్ని అయినా దిగ్భ్రాంతికి గురి చేస్తుందన్నారు. నేరస్తులతో కూడిన అవినీతి వ్యవస్థలో ఆమె బలైపోయిందన్నారు. నేరస్తుల నుంచి ప్రజలకు కాపాడే బాధ్యత ఉన్నవారే అమాయక మహిళలపై క్రూర నేరాలకు పాల్పడుతున్నారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి సన్నిహితంగా ఉన్న కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులు అవినీతికి పాల్పడ్డారని, ఆమెపై ఒత్తిడి చేశారని ఆరోపించారు. అధికారులు కాపాడుతున్న నేరభావ జాలానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆమెకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.